ప్రభుత్వం ఆగస్టు 15 నాటికే 3 విడతలుగా ఇస్తామని చెప్పింది. కానీ ఇప్పటికి ప్రభుత్వం మాత్రం ఇచ్చింది 50% మంది రైతులకు మాత్రమే ఇచ్చారు. 21 లక్షల మంది రైతులకు మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చి 18,000 కోట్లు మాత్రమే మాఫీ చేశారు. మీరు ఇస్తానన్న 31,000 కోట్ల రూపాయలు ఏమైనాయి అని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రశ్నించదలుచుకున్నాం. మీరు ఇస్తానన్న 42 లక్షల రైతుల్ని మీరు గుర్తించి ప్రభుత్వమే గెజిట్లో పెట్టారు కదా, ఆ రైతులందరికీ ఎందుకు మాఫీ చేయలేకపోతా ఉన్నారు? అనేక కారణాలు చెప్తా ఉన్నారు. ఇప్పుడే ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చింది, భార్యాభర్తలు ఇద్దరిని కలిపితే 2 లక్షలు అని చెప్తా ఉన్నారు. కానీ తల్లిదండ్రులు ఉంటే పిల్లలుంటే వాళ్ళకు ఉన్నటువంటి వ్యవసాయ మాఫీని ఎవరివ్వాలని చెప్పేసి మీరు రైతును సేద్యం చేస్తే రైతును ఆదుకుంటాం, మాది ప్రజాపాలన అని చెప్పారు కదా. మీరు చెప్పినటువంటి ప్రభుత్వం లోపల ఇప్పుడు ఇస్తానన్నటువంటి రైతు రుణమాఫీని మీరు ఎందుకు 31,000 కోట్ల రూపాయలు ఇవ్వట్లేదని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా రైతులకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చి దాంట్లో అధికారుల తప్పిదాలతోటి ఆధార్ కార్డులు రేషన్ కార్డులను తప్పిదాలుగా ముద్రించి దాన్ని జనరేట్ చేయడం కారణంగా రైతులు నష్టపోతా ఉన్నారు. కాబట్టి అట్లాంటి నష్ట నివారణ ప్రభుత్వమే తీసుకొని ప్రతి రైతు బ్యాంకులో రుణం తీసుకున్నటువంటి రైతును మాఫీ చేసి కొత్త రుణం ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. అదే కాదు, రైతు భరోసా పేరు మీద ఎకరాన 7,500 ఇస్తామన్నారు. ఇప్పటి వరకు క్రాప్ మొదలై 3 నెలలు కావచ్చిన ప్రభుత్వం ఎట్లాంటి రైతు భరోసా ఇవ్వట్లేదు. కాబట్టి తక్షణమే రైతులందరికీ రైతు భరోసా ఇవ్వాలి. ఇస్తానన్న రుణమాఫీని తక్షణమే అమలు చేయాలని చెప్పేస్తూ డిమాండ్ చేస్తూ ఈ మల్ల కేంద్రం లోపల రైతాంగం అందరూ ఆందోళన కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు.